2025 ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. చాలా బిగ్ బడ్జెట్ మూవీస్తో పాటు మీడియం అండ్ లో బడ్జెట్ సినిమాలు కూడా అనుకున్నంతగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి ఈ ఇయర్లో. ఎలాగో 2025 అయిపోయింది కాబట్టి ఆ చేదు జ్ఞాపకాలన్నీ పక్కన పెట్టేసి ఈ కొత్త సంవత్సరంలో రాబోతున్న మూవీస్ గురించి చూస్తే చాలా మూవీస్ మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తున్నాయి. అందుకే తెలుగులో ఒకటే కాకుండా మిగతా లాంగ్వేజెస్లో కూడా మంచి హైప్ ఉండి మేము పర్సనల్గా యాంటిసిపేట్ చేస్తున్న కొన్ని మూవీస్ లిస్ట్ ఏంటో చూసేద్దాం. నంబర్ 1 దురంధర్ 2. రణ్వీర్ సింగ్ యాక్ట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 2025లోనే టాప్ గ్రాసింగ్ మూవీ. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో రకరకాల డిబేట్లు జరిగినా కూడా సినిమా ఏ మాత్రం ఎఫెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ పార్ట్ ఎండింగ్లోనే సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ యాక్షన్ ఉంటుందని తెలిసేలా ఆల్రెడీ కొన్ని సీన్స్ చూపించి డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే అదే మార్చ్ మంత్లోనే ఇంకా చాలా బిగ్ బడ్జెట్ మూవీస్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ కొంచెం డిలే చేస్తారేమో అని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. బట్ మేమైతే ఫస్ట్ పార్ట్ చూసాక దానికి మించి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నంబర్ 2 పెద్ది. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ చూసిన రామ్ చరణ్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న మూవీ ఇది. ఇదొక స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా అని టాక్ ఉంది. రామ్ చరణ్ లుక్, చిక్రీ సాంగ్ ఆల్రెడీ ఈ సినిమాకి మంచి హైప్ అయితే క్రియేట్ చేశాయి. ఇంకా రిలీజ్ కావాల్సిన సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ తో ఆ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఈ మూవీలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక్క స్పోర్ట్ కాకుండా క్రికెట్, కబడ్డీ రెండు గేమ్స్ ని ఫోకస్ చేస్తూ స్టోరీ ఉంటుందని టాక్ కూడా ఉంది. స్పోర్ట్స్ జోనర్ లో మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి అసలు బుచ్చి ఏం ప్లాన్ చేశాడో తెలియాలంటే మార్చి దాకా వెయిట్ చేయాల్సిందే. నంబర్ 3 ది ప్యారడైజ్. సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఉదయల డైరెక్షన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్ ఇది. టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ లోనే జస్ట్ కొన్ని షార్ట్స్ అండ్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో సెట్ చేసిన మూవీ ఇది. ఆల్రెడీ దసరా లాంటి ఒక హిట్ కొట్టిన హీరో డైరెక్టర్ కాంబినేషన్ కాబట్టి మళ్ళీ అలాంటి ఒక రా యాక్షన్ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కాంబినేషన్ లో. ఈ సినిమాలో మోహన్ బాబు గారు మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారని తెలిసాక సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇంకొంచెం ఎక్సైట్మెంట్ పెరిగింది. ఈ సినిమాని కూడా మార్చ్ లోనే రిలీజ్ అనౌన్స్ చేశారు. చూడాలి మరి మార్చ్ లో వస్తుందో లేక పోస్ట్ పోన్ అయి ఇంకో డేట్ కి వస్తుందో. నంబర్ 4 డెకాయిట్. జనరల్గా అడవిశేష్ మూవీస్ అంటేనే అందరికీ తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో ఆ టీజర్ కట్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ అమాంతంగా పెరిగిపోయాయి. మార్చ్లోనే సినిమా రిలీజ్ ఉండబోతుంది అని అనౌన్స్ కూడా చేసేశారు. అదే టైంలో పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా అని ఇంటర్వ్యూయర్ అడిగిన క్వశ్చన్కి అడవిశేష్ అంతే కాన్ఫిడెన్స్తో ఎన్ని సినిమాలు వచ్చినా మా సినిమా మాత్రం ఏ మాత్రం తగ్గదు అని స్టేట్మెంట్ ఇచ్చి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాడు. There might be many big fish in the sea, but we are the goldfish. చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో. నంబర్ 5 ఎన్టీఆర్ నీల్ మూవీ. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ఉన్న ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఇటు ఫ్యాన్స్లోనూ అటు నార్మల్ ఆడియన్స్లో కూడా ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మాస్ సినిమాలు హీరో ఎలివేషన్స్తో తోపు అనిపించుకున్న ప్రశాంత్ నీల్ మాస్ ఆడియన్స్ ఫేవరెట్ అయిన ఎన్టీఆర్తో సినిమా అనగానే ఈ సినిమాతో జనాలకి మాస్ ఫిస్ట్ గ్యారంటీ అని అర్థమైపోయింది. అయితే సినిమా షూట్ కొంచెం డిలే అవుతుండడం వల్ల అనుకున్న టైంకి ఈ సినిమా రిలీజ్ అయ్యేలా అయితే కనిపించట్లేదు. బట్ స్టిల్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఒక ఊపు ఊపేయడం మాత్రం ఖాయం. ఎన్టీఆర్ ఒక కొత్త లుక్లో ప్రశాంత్ నీల్ స్టైల్ ఎలివేషన్ సీన్స్లో ఊహించుకుంటుంటేనే నంబర్ 6 గూఢచారి 2. లాస్ట్ ఇయర్లో ఒక్క సినిమా కూడా రిలీజ్ లేకున్నా ఈ ఇయర్ మాత్రం 2 సినిమాలతో వస్తున్నా అని అనౌన్స్ చేశాడు అడవిశేష్. అప్పట్లో లిమిటెడ్ బడ్జెట్లో తీసిన గూఢచారికి సీక్వెల్గా వస్తున్న ఈ గూఢచారి 2కి బడ్జెట్ కూడా పెరగడంతో ఒక హాలీవుడ్ లెవెల్ మేకింగ్ ఫిలిం పక్కా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ 2 or 3 పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఎప్పుడు వస్తాయా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఈ గూఢచారి ఎలాంటి ట్విస్ట్లతో మనల్ని ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి. నంబర్ 7 అరసన్. వెట్రిమారన్ డైరెక్షన్లో సింబు యాక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రోమో వీడియోతోనే ఆడియన్స్కి ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది. ఈ సినిమాకి వడ చెన్నై మూవీకి కనెక్షన్ ఉందంటూ ఆల్రెడీ తమిళ ఆడియన్స్ కొన్ని థియరీలు రెడీ చేసి వీడియోస్ కూడా పెట్టేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో సింబు ఫ్యాన్స్ అండ్ ధనుష్ ఫ్యాన్స్ 2 గ్రూపులుగా కొట్టుకుంటారు. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళ థియరీ నిజమయ్యి ఇద్దరూ కలిసి అట్లీస్ట్ ఒక్క ఫ్రేమ్లో కనిపించిన సినిమా దద్దరిల్లిపోవడం గ్యారంటీ. నంబర్ 8 దృశ్యం 3. మోహన్ లాల్ గారు లీడ్ రోల్లో జీతు జోసెఫ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ ఒక్కటే కాకుండా సెకండ్ పార్ట్తో కూడా ఏ మాత్రం థ్రిల్ తగ్గకుండా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్తో ఎండ్ చేసి థర్డ్ పార్ట్ మీద కూడా ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. దీని రీమేక్ అయిన హిందీలో మాత్రం ఈసారి మలయాళంలో ఉన్న స్టోరీ కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నాం అంటున్నారు. మరి ఒరిజినల్ మేకర్స్ గెలుస్తారో లేదా హిందీ వాళ్ళు ఏమైనా మ్యాజిక్ చేస్తారో వెయిట్ చేసి చూడాలి. నంబర్ 9 బిల్లా రంగా భాష. కిచ్చా సుదీప్ లీడ్ రోల్లో వస్తున్న మూవీ ఇది. ఆల్రెడీ కిచ్చా సుదీప్తోనే విక్రాంత్ రోనా లాంటి ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తీసిన అనూప్ భండారి డైరెక్షన్ చేస్తున్నారు. ఆ సినిమా సుదీప్ ఫ్యాన్స్ కి ఇచ్చిన హైని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. ఇదొక ఫ్యాంటసీ డ్రామా అని టాక్ కూడా ఉంది. అలాగే సుదీప్ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఫ్యాంటసీతో పాటు విక్రాంత్ రోనా లాగా థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ ఎలిమెంట్స్ ఉంటే ఈ సినిమా కూడా అన్ని లాంగ్వేజ్ లో మంచి టాక్ తెచ్చుకోవడం గ్యారంటీ. నంబర్ 10 రామాయణ.
4,000 crores బడ్జెట్. ఈ సినిమా ప్రొడ్యూసర్ చెప్పిన ఆ బడ్జెట్ విన్నాక అందరూ కంప్లీట్ గా షాక్ అయిపోయారు. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో, కన్నడ స్టార్ యష్ రావణుడి పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా అన్లేశాయి. అందులో ఏఆర్ రెహమాన్ అండ్ హాలీవుడ్ టెక్నీషియన్ హ్యాన్స్ జిమ్మర్ సౌండ్ డిజైన్ చేస్తున్నారని తెలిసాక ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని స్కై హై అయిపోయాయి. సో ఈ 2026లో ఈ మూవీ కూడా చాలా పెద్ద సెన్సేషన్ కాబోతుంది. సో ఈ మూవీ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్. నంబర్ 11 టాక్సిక్. యష్ లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత వస్తుండడంతో జనరల్గానే యష్ ఎలాంటి సినిమాతో వస్తున్నాడు, కేజీఎఫ్ రేంజ్ని ఇది మ్యాచ్ చేయగలదా లేదా అనే డౌట్స్ అందరికీ వచ్చాయి. ఈ మూవీ షూట్ బాగా డిలే అయినా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా యష్ దగ్గరుండి మరీ కేర్ తీసుకున్నాడు ఈ సినిమా కోసం. మరి ఇది కూడా కేజీఎఫ్ రేంజ్లో సెన్సేషన్ అవుతుందా లేదా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక చతికిల పడిపోతుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. నంబర్ 12 ఫౌజీ. ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ ఆల్రెడీ సంక్రాంతికి వచ్చేస్తున్నా ఫౌజీ కూడా ఈ ఇయర్ ఎండ్ లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ అయితే ఉంది. సీతారామం లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి మళ్ళీ ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్తో ప్రభాస్తో సినిమా అనగానే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్కి వెళ్ళిపోయాయి. అయితే టైటిల్ రివీల్కి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ప్రభాస్ సినిమా అంటే తెలుగులోనే కాదు అన్ని లాంగ్వేజెస్లో ఉండే హైప్కి సినిమాలో మినిమం కంటెంట్ ఉన్నా సరే ఒక రేంజ్కి వెళ్ళడం గ్యారెంటీడ్. నంబర్ 13 సంబరాల ఏటిగట్టు. విరూపాక్ష లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఒక కొత్త డైరెక్టర్తో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా ఫస్ట్ లుక్లో 6 ప్యాక్తో కనిపించి మళ్ళీ ఇంకో షాక్ ఇచ్చాడు. ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన సినిమాకి దగ్గరగా 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని న్యూస్ రావడంతో కొత్త డైరెక్టర్ మీద ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే సినిమాలో ఏదో ఎగ్జైటింగ్ పాయింట్ ఉండే ఉంటుంది అని మంచి క్యూరియాసిటీ పెంచింది ఈ మూవీ కూడా. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ రీచ్ అయ్యి ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుందో లేదో అంటే వెయిట్ చేసి చూడాల్సిందే. నంబర్ 14 జైలర్ 2. ఈ మధ్య వచ్చిన రజనీకాంత్ మూవీస్లో చాలా మందికి తెగ నచ్చేసిన మూవీ జైలర్. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి వచ్చిన క్రేజ్కి మేకర్స్ వెంటనే సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. ఈసారి పార్ట్ 2లో కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కేమియోస్ అండ్ అనిరుద్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సూపర్ స్టార్ స్వాగ్ యాడ్ చేసి డైరెక్టర్ నెల్సన్ ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. కూలీ సినిమాకి వచ్చిన హైప్ ఈ సినిమాకి కూడా వచ్చి జైలర్ సినిమాకి వచ్చిన టాక్ వస్తే మాత్రం ఈ సినిమాని ఎవ్వరూ ఆపలేరు. తమిళ వాళ్ళకి ఫస్ట్ 1000 crore ఫిలిం తెచ్చిపెట్టడం గ్యారెంటీ. నంబర్ 15 కింగ్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ 1000 crore గ్రాసర్స్తో మంచి ఊపులో ఉన్నారు. డన్కి కొంచెం డిసప్పాయింట్ చేసిన ఈసారి గ్యాప్ తీసుకొని తనకు పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లోనే ఈ యాక్షన్ ఫిలింతో మన ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ సినిమాలో షారుఖ్ ఖాన్ లుక్స్ బయటకు రావడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోయాయి. నంబర్ 16 రౌడీ జనార్దన్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో విజయ్ దేవరకొండ లుక్ అండ్ డార్క్ విజువల్స్ చూసి ఈ మూవీ డెఫినెట్గా విజయ్ కెరీర్ని మళ్ళీ రివైవ్ చేస్తుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ని కూడా త్వరగా కంప్లీట్ చేసేసి ఇదే ఇయర్లోనే రిలీజ్ చేసే ప్లాన్లో అయితే ఉన్నారు మేకర్స్. కింగ్డమ్ సినిమాలో కాకుండా ఈ సినిమాలో ప్రాపర్ మాస్ ఎలిమెంట్స్తో ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకూడదని డైరెక్టర్ కూడా కష్టపడుతున్నారని టాక్ అయితే ఉంది. నంబర్ 17 వృషకర్మ. తండే లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు డైరెక్షన్లో చేస్తున్న మూవీ ఇది. ఇది ఒక అడ్వెంచరస్ యాక్షన్ ఫిలిం అని మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. విరూపాక్ష లాగే ఈ సినిమాలో కూడా ఆడియన్స్ని మెస్పరైజ్ చేసే చాలా ఎలిమెంట్స్ ఉన్నట్టు చెప్తున్నారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ మేకింగ్ వీడియోస్ కూడా ఇది ఒక ఎగ్జైటింగ్ మూవీ అనిపించేలానే ఉన్నాయి. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉంటుందో. నంబర్ 18 రాజా శివాజీ. యాక్టర్ రితేష్ దేశ్ముఖ్ తనే లీడ్ రోల్ చేస్తూ ఈ సినిమాని చాలా హై బడ్జెట్లో తనే ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని మరాఠీతో పాటు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు. శివాజీ లైఫ్ మీద తీస్తున్న సినిమా కావడంతో మరాఠీలోనే కాకుండా అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో అని టాక్ కూడా ఉంది. కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి కూడా శివాజీ గారి క్యారెక్టర్ చేస్తున్న ఒక మూవీ అయితే అనౌన్స్ చేసినప్పటికీ ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల అది బాగా డిలే అయ్యేలాగే కనిపిస్తోంది. సో ఆ సినిమా డిలే అవ్వడం వల్ల ఒక రకంగా ఈ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో వెయిట్ చేసి చూడాలి. నంబర్ 19 స్వయంభూ. కార్తికేయ 2 హిట్ తర్వాత నిఖిల్ బాగా గ్యాప్ తీసుకొని చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్న భారీ బడ్జెట్ ఫిలిం ఇది. షూట్ మధ్యలో ఎన్నో ఇబ్బందులు రావడంతో బాగా డిలే అయిన ఈ సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గినా కూడా మూవీ టీం మళ్ళీ ప్రాపర్గా ప్రమోట్ చేస్తే పక్కా మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. మరి ఇన్ని ఇయర్స్ ఒకే సినిమా కోసం కష్టపడిన వీళ్ళ ఎఫర్ట్స్కి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. నంబర్ 20 ఉస్తాద్ భగత్ సింగ్. ఫస్ట్ ఈ సినిమా తమిళ్ మూవీ తెరి రీమేక్ అన్నారు. ఆ తర్వాత షూట్ డిలే అవ్వడంతో కథ మొత్తం మార్చి ఒక కొత్త కథతో వస్తున్నామని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఒక ప్రాపర్ మాస్ కమర్షియల్ సినిమాలో చూడాలని ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు.
ఫ్యాన్ బాయ్ సుజిత్ తీసిన ఓజీకి వచ్చిన రెస్పాన్స్తో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద ఇంకా ఎక్కువ హోప్స్ పెట్టుకొని మరీ వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందో లేకపోతే డిసప్పాయింట్ చేస్తుందో. ఇవే కాకుండా త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం అండ్ ఇంకొన్ని మూవీస్ గురించి కూడా అంతే యాంటిసిపేషన్ తో వెయిట్ చేస్తున్నాం మేమైతే. మేము చెప్పిన ఈ మూవీస్ కాకుండా వేరే ఇంకేమైనా మూవీస్ కూడా ఉంటే వాటిని కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.